మన ఛానల్లో మీ స్వాగతం. మీరు న్యూస్ చూడాలంటే మాన్యం లైవ్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 51వ జన్మదినాన్ని పురస్కరించుకుంటూ అరకు నియోజకవర్గం ఉకుంపేట మండల హెడ్ క్వార్టర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా అలాంటి మహనీయునికి బ్లడ్డే కాదు, ఏది ఇచ్చినా కూడా తక్కువ. ఎందుకంటే గిరిజన ప్రాంతంలో దేవుడికిలా కొలుస్తారు. ఎందుకంటే ఈరోజు సుమారుగా 500 కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ కట్టినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పి, ఆదివాసుల యొక్క సంక్షేమం కోసం అని చెప్పి, లేదంటే అట్టడుగులో ఉన్నటువంటి ఆదివాసుల కోసం అని చెప్పి ఎక్కువగా ఆలోచించేటువంటి గొప్ప నాయకుడు ఆ రోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే, ఈరోజు నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిండు 100 ఏళ్లతో ప్రజలకి నిత్యం పరిపాలన చేసేటువంటి ద్వారంలో ముందుకు సాగాలని ఈరోజు ఉకుంపేటలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము బ్లడ్ ఇచ్చాము అంటే కేవలము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటూ, మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పి తలంపు పెట్టి 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ఉకుంపేట మండల హెడ్ క్వార్టర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ అరకు నియోజకవర్గం, పాడేరు నియోజకవర్గం, ఈ ఏజెన్సీ 11 మండలాలు ప్రజల తరపున, అందరి తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.